అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రోడ్డు మధ్యలో ఉన్న మతపరమైన కట్టడాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రోడ్డు మధ్యలో ఉన్న మత నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏ మతానికి చెందినవైనా వాటిని వెంటనే తొలగించాలని అధికారుల్ని ఆదేశించింది. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థనా మందిరమైనా అది ఏ మతానికి చెందినదైనా ఆక్రమ కట్టడంగా గుర్తించాల్సిందేనని చెప్పేసింది. అక్కడ ప్రజల విశ్వాసాలతో పాటు వారి ప్రాణాలు ముఖ్యమైనని స్పష్టం చేసింది. అలాంటి నిర్మాణాల వల్ల ప్రజల భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని, అందుకే వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసింది. ప్రభుత్వ స్థలాలు, జలాశయాలు, ప్రజలకు ఉపయోగపడే బహిరంగ ప్రదేశాలలో కూడా అక్రమ నిర్మాణాలు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఫుట్పాత్ల ఆక్రమణ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అటు అడవులను కూడా కొంతమంది ఆక్రమిస్తున్నారని, ఆక్రమణలకు పాల్పడి నిర్మించే ఆక్రమ కట్టడాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించబోతుందని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల రహదారుల్ని వెడల్పు చేసే క్రమంలో వాటి పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలు అడ్డు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ స్థలం చూపించిన కొందరు వాటిని అక్కడే ఉంచాలని పట్టుబడుతున్నారు. ఆ క్రమంలో అవి హైవే మధ్యలో కూడా ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. హైవే మధ్యలో ఉండే నిర్మాణాల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ప్రమాదం జరిగి ఆ నిర్మాణానికి డ్యామేజ్ జరిగితే ఆ తర్వాత అది మరింత విస్తరిస్తుంది. అధికారులు అడ్డుకున్న స్థానికుల మత విశ్వాసాల వల్ల వారు వెనకడుగు వేయాల్సి వస్తుంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈసారి ఈ నిర్మాణాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏ మతానికి చెందిన నిర్మాణమైనా రోడ్డు మధ్యలో ఉంటే దాన్ని తొలగించాల్సిందేనని తేల్చి చెప్పేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇటీవల బుల్డోజర్ న్యాయంపై కూడా సుప్రీంకోర్టు వరుసగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా మరొకసారి బుల్డోజర్తో జరుగుతున్న విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. పోలీసు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి దోషి అని తెలిసినా కూడా వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషి ఆస్తుల్ని ధ్వంసం చేయటం, బుల్డోజర్తో నాశనం చేయటం వంటి వాటితో బాధితులకు న్యాయం జరిగినట్లు అని భావించలేమని చెప్పేసింది. ఇక అక్రమ కట్టడాల విషయంలో కూడా అధికారుల తీరుని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అక్రమ కట్టడాలను కూల్చివేసే విషయంలో అధికారులు ముందుగా నోటీసులు ఇవ్వాలని చెప్పేసింది. ఆ నోటీసుల్ని ఇంటికి అతికించి రావటం అలవాటు కాకూడదని, రిజిస్టర్ పోస్టులో పంపించాలని స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వటానికి కూల్చివేతకు మధ్య 10 నుంచి 15 రోజుల సమయం ఉండాలని, వ్యవధి ఇస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నించింది. ఒక కట్టడాన్ని కూల్చేసి మరో కట్టడం జోలికి వెళ్ళకపోవడంతోనే సమస్య మొదలవుతుందని చెప్పింది సుప్రీంకోర్టు. మనది లౌకిక రాజ్యం అని, దేశంలోని పౌరులందరికీ, దేశంలోని అన్ని సంస్థలకి చట్ట నిబంధనలు సమానంగా ఉంటాయని తెలిపింది సుప్రీంకోర్టు. కూల్చివేతలపై అక్టోబర్ 1 వరకు ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఈ విషయంలో దేశమంతటికి వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది సుప్రీంకోర్టు.